ఇంతవరకు కూడా రాలే మా గల్లీలో. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది గల్లీ మొత్తం ఇట్లనే ఉంటుంది. ఎప్పటి దరిద్రం. ఎన్నిసార్లు కొడుకులు వస్తారు, ఖాళీ ఇల్లు కడితే వస్తే పైసలు తీసుకొని పోతారు కానీ. కానీ మిగతా వాటికి మాత్రం రాదు ఎవరు. బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా కానీ, వేరే పార్టీ ఎవరైనా కానీ, ఇప్పటివరకు ఎవరైనా కానీ వస్తారు, పైసలు తీసుకొని పోతారు అంతే. ఇల్లు కొత్త కొడతా కానీ అంతే. అది మేము లీడర్లు ఆపేస్తారు. లేకపోతే మున్సిపల్ వాళ్ళతో మాట్లాడి ఆపేస్తారు. ఓకే, బీఆర్ఎస్ ఉన్నప్పుడు పథకాలు కానీ ఎంత మేరకు వచ్చినాయో అమలైనాయి? బీఆర్ఎస్ అన్నా కానీ ఏదన్నా కానీ ఫ్రీ అనే పథకాలు తీసేసేయాలి. అసలు ఫ్రీ అనే అవసరమే లేదు. ఫ్రీ ఎవరికి కావాలి ఫ్రీ? బస్సు వద్దు, బస్సులో ఎవడు ఎక్కుతాడు? అవునా కదా? అంత ఫ్రీ అవసరం లేదు. టికెట్ తక్కువ పోయి నువ్వు ఫ్రీ ఎందుకు మాకు? ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 2 సార్లు ఎక్కింటాం బస్సు అంతే. 2 సార్ల కోసం మాకు ఫ్రీలు ఎందుకు? ఫ్రీ తీసేసి గవర్నమెంట్ ఫ్రీ అనే పథకమే తీసేయండి. ఫ్రీ పెడితే హాస్పిటల్ ఇవ్వండి, విద్య ఇవ్వండి. అవి లేవా ఖరీదా? మొగలు టికెట్ వేస్తున్న రేటు పెంచారు మళ్ళా అవసరమా? నార్మల్ ఊరు పోయేటప్పుడు టిఫిన్ బాక్సులు ఇవ్వడానికి వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చి టిఫిన్ బాక్సులు ఇచ్చిపోతారు ఫ్రీగా. మళ్ళా ఆడోళ్ళు వాళ్ళు కూడా ఏం తక్కువ ఏం లేరు. స్కూలు మన కాలేజ్ స్టూడెంట్స్ పాస్ కూడా పెంచడం జరిగింది. అసలు ఫ్రీ అనే పథకం తీసేసేయాలి, టికెట్ తక్కువ వేసేసేయాలి. చెన్నైలో ఇట్లా ఎంత దూరం అన్నావో 5 రూపాయలు 10 రూపాయలు అంతే అంతే. నేను 15 రోజులు ఉన్నా. ఈ నుంచి 15 కిలోమీటర్లు 5 రూపాయలు 10 రూపాయలు అంతే. కండక్టర్ తిరగడాడ ఇంకనే కూర్చుంటాడా పాస్ అంతే. మనం పాస్ చేయాల పైసలు ఆడ తీసుకొచ్చి వస్తాయి టికెట్. ఎవరైనా తీసుకోవాలి వానికే ఫైన్ ఎక్కితే, ఈడనేమో కండక్టర్ కి ఫైన్. అక్కడికి తీసుకుంటే వాళ్ళకు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మరి ఈ పథకాలు పెట్టిన ఏవైతే ఉన్నాయో కరెంటు బిల్లు గురించి కావచ్చు, కరెంట్ ఉండడం గురించి కావచ్చు, వాటర్ గురించి కావచ్చు, ఇవన్నీ ఏదో ఇస్తున్నాడు అంటే 10 మందికి ఇస్తున్నాడు, 20 మందికి ఇస్తున్నాడు అంతే. లబ్ధారులకు అంతే. ఏమనంటే SC STలు అంటారు, BCలు అంటారు. మన దగ్గర కుల వ్యవస్థ ఒకటి పోతే సక్క అవుతారు. ఇవాళ రేపు జనరేషన్ కి కుల వ్యవస్థ లేదు. అప్పుడు ఉండే మా తాతలకు ఉండే. మనకెక్కడిది పోయి మనం మా దోస్తులు మా దేవుళ్ళైనా తింటాము, మా శాఖలోడైనా తింటాం. మన టిఫిన్లో మేము తింటాం, మా టిఫిన్లకి ఆడ తింటాం. అవునవును. ఒకప్పుడు ఉండే కుల వ్యవస్థ, ఇప్పుడు ఎక్కడిది? ఇప్పుడు ఇంకెక్కువ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ అయిపోయింది, గలీజ్గా తయారైపోయింది. ఇప్పుడు జనరేషన్ ఖరాబ్ అయిపోతుంది విజయవాడకి. ఎందుకంటే ఇప్పుడు మనకు కుల వ్యవస్థ తోటి ఫ్రెండ్షిప్ లేదు మామూలుగా. కానీ ఏమైతుంది, ఈ ఫ్రెండ్షిప్ ప్లాన్ నీకు డ్యూటీ వచ్చి నాకు డ్యూటీ రాలేదు, ఏమైతుంది? ఇద్దరు మధ్యలో కొట్లాడది. అవునా? అది ఉండొద్దు అసలు. ఈ గ్యాస్ వరకు ఎంత వరకు వస్తుంది? ఈ గ్యాస్ 500 గ్యాస్ ఎవరికి ఇస్తున్నారు ఏమో, ఇంట్లో ఇంతవరకు ఇంట్లో. గత ప్రభుత్వం వచ్చిన డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇప్పుడు పెట్టిన వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఈ 2 సంవత్సరాలు ఆడ చెట్లు వేరి ఖరాబ్ అయిపోతున్నాయి. డబుల్ బెడ్రూమ్ కట్టినాయి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ అంటారు, ఇది అంటారు, అదంటారు. ఇందిరమ్మ అయ్యని ఎవరిదని అని ఏ ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వం మీదే పెట్టుకుంటారు పేరు మార్చుకుంటారు. వీళ్ళు పైసలు సంపాదించుకొని చూస్తారు అంతే తప్ప ఇంకేం లేదా. పబ్లిక్ మీడియా పబ్లిక్ కూడా బాగుపడుతుంది. ఇవాళ రేపు GST అన్నారు, మళ్ళీ GST ఏడా తక్కువైంది. అవునా కదా? కార్ మీద తక్కువ, కార్ మీద 1,00,000 రూపాయలు తక్కువ వేసింది. కార్ ఎప్పుడు కొంటాను? 5 మంది శాతం కొంటారు. 5 మంది శాతం. అసలు దేని మీద తగ్గిస్తే బాగుంటుంది? FMCG స్టాక్స్, నిత్యావసర సరుకులు డైలీ ఎవడు కొనుక్కుంటారు? నిత్యావసరం మిడిల్ క్లాస్ పబ్లిక్, లో పబ్లిక్ వాళ్ళకి కావాలి. వాళ్ళకి కారు ఎందుకు అబ్బా, బండి ఎందుకు? వద్దంటే ఇస్తున్నారు లోన్లు. 5,000 కడితే 10,000 కడితే లోన్ ఇచ్చేసి బండి ఇచ్చేస్తారు కూరలకు. వాళ్ళకెందుకు ఇంకా తక్కువ వేసి ఖరాబ్ చేసాడు? అవునా కదా? బీజేపీ వాళ్ళు తిరుగుతారు, ఎవరు తిరుగుతారు? ఎవరు ఇక్కడ మీకు లోకల్ ఏమన్నా సమస్యలు? లోకల్ ఉన్నది అంతా రోడ్లు, డ్రైనేజీలు. వాటర్ వస్తున్నాయి పోతున్నాయి డ్రైనేజ్. ఒక దగ్గర ఈనుడు గుంత పెట్టుకోరు. ఆ చంద్రబాబు మున్సిపల్ వాటర్ తాగనీరు డ్రైనేజ్ కలిసి ఉన్నది అట్లా. మున్సిపల్ ఏమంటారు మంచినీళ్ళ డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నాయి కదా? కలుస్తున్నాయా? పట్టించుకోరు. ఎట్లా ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ అయినా, బెనిఫిట్స్ లేవు, ఏం లేవు. ఎన్ని రోజులు అయితే ఆగిపోయి? 6 నెలలు అయింది రిటైర్డ్ అయ్యి, 7వ నెల. కాబట్టి ఇప్పుడు అయినా కానీ ఇక వీళ్ళు ఎవరు మారినా కానీ డబ్బులు అయితే రావు. వీళ్ళు ఏమి పదవిలోకి రారు. TRS గెలిచినా ఏది చేసినా 1 సీట్ వల్ల ఏమైతుందని కదా. ఈ కాంగ్రెస్ కి ఏమనుకోండి,
నవీన్ యాదవ్ మా చిన్నప్పటి నుంచి తెలుసు. ఓకే. మా ఫాదర్ కు బాగా తెలుసు, వాళ్ళ నాన్న వాళ్ళందరూ. మేము కూడా మా పిల్లల్ని ఫాదర్ కి తెలుసు అంటే ఇక మీకే 50 ఏళ్ళు అయ్యాడు ఉండి, కాబట్టి అంటారు మంచోడు. నవీన్ యాదవ్ పర్వాలేదు మంచిగా, కానీ టిఆర్ఎస్ అయితే రాదు గెలిచే ఛాన్స్ లేదు. సరే, మరి బిఆర్ఎస్ గోపీనాథ్ ఉన్నప్పుడు మీరు ఎప్పటి నుంచో ఉండరు కాబట్టి 13 సార్లు ఉన్నాడు. టీడీపీలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ లో 2 సార్లు. ఏం పనులు చేశారంటే ఏం చెప్తారు? ఏం పనులు చేసిండు ఆయన? కొద్దిగా వేపించండు, రోడ్లు, డ్రైనేజ్. పండపల్లి చంద్రమ్మ ఉండే అప్పట్లో. ఓకే. ఆమె దగ్గరకు పోయి మేము అడుగుతుంటే మాకు వాటర్ తాగడానికి వాటర్ లేకుండే, వాటర్ కనెక్షన్. తర్వాత ఒకటి అయింది. అప్పటి నుంచి తాగడానికి వాటర్ వచ్చేది కాకపోతే మేము అప్పటి నుంచి ఉన్నాం కదా, అప్పుడు లేకుండే. ఇప్పుడు అన్ని కొద్దిగా డెవలప్ అవుతుంది బస్తీ అంతా. సో ఇప్పుడు ఈ సంక్షేమం ఏదైతే ఉన్నదో, బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ సంక్షేమ పథకాలు మంచిగా అమలు అవుతుంది. ఏం కాలేదు, ఎవరికి ఏం బెనిఫిట్ కాలేదు. అసలు ఏ పర్సెంటేజ్ సామాన్య వాళ్ళకి ఎవరికి లబ్ధి చేయకుండా. ఏమైతే ఎంప్లాయీ మా పిల్లలకు స్కాలర్షిప్ కూడా రాదు, ఏది రాదు. ఇక్కడ ఉన్న పీపుల్ కావచ్చు చాలా మందికి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంతా వాళ్ళు సెటిల్డ్, డబ్బు ఉన్నది నడుస్తుంది. అంతేగాని ఇక్కడ సంక్షేమ పథకాలు అయితే ఏం రాలే. ఓకే. ఇట్లాంటి మంచి అంటారా సంక్షేమ పథకాలు? ఎవరికి బెనిఫిట్ అవుతుందో అర్థం కావడం లేదమ్మా. అసలు నాకైతుంది నీకైతుంది అనేది తెలియదు. ఓకే. అట్లాంటప్పుడు లేకుండా మంచిదే కదా. అది ఎవడో మింగేసేస్తున్నాడు హై లెవెల్లోనే, చిన్న లెవెల్ కాకుండా హై లెవెల్లోనే మింగేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తే బాగుంటుంది? చేయాలి పబ్లిక్ లా ఇంకా కొద్దిగా ఈ ఉచిత పథకాలు తీసేయాలమ్మా. మెయిన్ అది. ఈ ఫ్రీ పాస్ పెట్టిండు కదా, అది అసలు ఫ్రీ పాస్ పెట్టిండు, మళ్ళీ డబల్ మగోళ్ళకైతే మరి ఘోరం. మేము సెక్రటరియట్ పోవాలంటే 15-20 రూపాయలలో అయిపోతుండే ఇక్కడ నుంచి. ఇప్పుడు 45-50 రూపాయలు అవుతుంది. లాభం లేదు. ఫ్రీ పాస్ వల్ల అసలు జనాలను ఎక్కనిస్తలేరు. లేడీస్ ఎక్కినా కూడా సీట్లు దొరకడం లేదు. ఎంతో బాధపడ్డాం మేము కూడా, కానీ లాభం లేదు. ఆ ఫ్రీ పాస్ అనేది వద్దు. సర్టన్ ఏజ్ వాళ్ళకు ఫ్రీ పాస్ ఇస్తే అది కొద్దిగా బాగుంటది. 50 దాటిన తర్వాతనో ఎంతనో ఉంటే కొద్దిగా పర్వాలేదు. మరి అందరికి ఇచ్చే వరకు చిన్న పిల్లకి వస్తుంది, పెద్ద ఆమెకు వస్తుంది, కాలేజ్ పిల్లలకు వస్తుంది, అందరికి వస్తుంది ఫ్రీ పాస్ అన్నప్పుడు. అట్లా నా ఒపీనియన్. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఈ లోకల్ అయితే ఇంత ముందు బిఆర్ఎస్ వచ్చింది. అవును. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్ కూడా అంశం జరుగుతుంది, బీసీ రిజర్వేషన్. బీసీకి వేస్తున్నారు ఇప్పుడు, అంతా బీసీ ట్రెండ్ నడుస్తుంది ఇవాళ నుంచి. కాబట్టి ఇక చెప్పలే. మాకు నిజం చెప్పాలంటే పొలిటికల్ లెవెల్లో మాకు అర్థం కాదు. మేము పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేటోళ్ళం మాకు, కాబట్టి మాకు అంత వాళ్ళతోని మాకు ఎఫెక్షన్ ఉండదు. అది ఇక్కడ ఈ డివిజన్ వరకు మీరు ఏం చేస్తే బాగుంటది? ఇంకా ఎవరు గెలిచినా కూడా ఇవన్నీ కొద్దిగా మంచిగా చేయాలి పనులు చేస్తే. ఆయన డబ్బులు లేవు అంటున్నాడు, ఏం చేస్తాడు? గెలిచి కూడా ఏం చేయదు అంతే మరి. సరే అంకుల్, థ్యాంక్ యూ.